హాయ్ హలో నమస్తే నేను మీ భావన వెల్కమ్ టు మనం టీవీ. విజయసాయి రెడ్డి భీమ్లీ బీచ్ లో కొన్ని అక్రమ నిర్మాణాలకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఇదే విషయంపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ రాఘవ గారు. రాఘవ గారు నమస్తే. నమస్తే బాబు. ఇప్పుడు విజయసాయి రెడ్డి భీమ్లీ బీచ్ లో అక్రమ నిర్మాణాలు అంటే అడ్డుగోడ కూడా కట్టుకునే ప్రయత్నం కూడా చేసినట్టుగా తెలుస్తుంది. అదే విధంగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోలేదు. అవును. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎక్కడ ప్రశ్నిస్తుందో అని చెప్పేసి జీజెడ్ఎంఏకి ఫిర్యాదు కూడా పెట్టినట్టుగా తెలుస్తుంది. హ్మ్. ఈ విషయంపై మీరు ఎలా దరఖాస్తు పెట్టారు. స్పందిస్తారు? అయితే అది ఏమైందంటే విజయసాయి రెడ్డి ఎవరైతే ఉన్నారో, అంతకుముందు రాజ్యసభ సభ్యుడు, అదేవిధంగా ఉత్తరాంధ్రకు సమన్వయకర్తగా అయితే ఆయన వ్యవహరించింది ఉంది. అయితే ఆ టైంలో వైఎస్ఆర్‌సీపీ హయాంలో విచ్చలవిడిగా కొన్ని భూముల్లో వారికి నచ్చినట్టుగా నిర్మాణాలు చేపట్టడం, కొన్ని వన్య ఏదైతే అటవీ భూములు కూడా కొంత ఆక్రమించడం, అదే తరహాగా భీమిలి బీచ్‌కి సంబంధించిన పరివాహక ప్రాంతాలు సరిహద్దుల్లో అయితే కొంత భూమినైతే ఆయన కొనడం జరిగింది. అయితే ఆ భూమి కూడా నేహారెడ్డి అని తన సొంత కూతురు పేరు మీదే పెట్టడం. అయితే వాళ్ళకి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది. ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ ద్వారా ఇది అంతా కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపై కొంత భూమి అయితే ఈ భీమిలి బీచ్‌కి సంబంధించింది వాళ్ళ దాంట్లో ఉంది అంటూ కూడా ఆరోపణలు రావడంతో హైకోర్టు కూడా ఇమ్మీడియేట్‌గా అక్కడ పనులన్నీ ఆపిచ్చి ఒక కమిటీ అయితే ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి అక్కడ సర్వే చేసి అక్కడ ఏదైతే భీమిలికి సంబంధించిన బీచ్ పరివాహక ప్రాంతం ఎంతైతే ఉందో అంతా కూడా పూర్తిగా సర్వే చేసిన తర్వాత నివేదిక హైకోర్టుకి సమర్పించమని చెప్పారు. అయితే అందులో ఒక ఐఏఎస్‌ని అదేవిధంగా కొంతమంది ప్రముఖ ఏదైతే నిజాయితీగా ఉంటారో ఆ నాయకులందరినీ కూడా ఎవరైతే అధికారులు ఎవరైతే అధికారులు. ఉంటారో అధికారులందరినీ కూడా ఆ కమిటీలో ముఖ్యంగా పెట్టడం జరిగింది. ఆ సర్వే కూడా ఇప్పటికే హైకోర్టుకి చేరుకుంది. అయితే ఎప్పుడైతే ఇది హైకోర్టుకి చేరుకుందో విజయసాయిరెడ్డి ఇంకా మనం చేసిన మనకు ఉపయోగం ఉండదో, మనం ఇప్పుడు ఇందులో ఏదో ఒకటి ఒక ప్రహారీ గోడ అంటూ నిర్మాణం చేయకపోతే గనక ఇందులో కొంత భూమి కోల్పోయే అవకాశం ఉంటుందంటూ ఒక ఏదైతే ప్రహారీ గోడ నిర్మాణం చేపట్టడానికి ఒక దరఖాస్తు అయితే పెట్టారు. ఎవరికి? సీజెడ్ఎంఏ. సీజెడ్ఎంఏకు దరఖాస్తు పంపడం. వాళ్ళైతే ఈ దరఖాస్తులో కూడా పూర్తిగా దీంట్లో వివరాలు సరిగ్గా లేవు అంటూ కూడా 10 క్వారీలు అంటే మార్చవలసిన నియమాలు ఏదైతే ప్రభుత్వ శాఖకు సంబంధించిన గానీ, బ్యాంకుకి సంబంధించిన గానీ ఎవరికైనా సరే ఒక దరఖాస్తు ఏదైనా నిర్మాణం చేపట్టడానికి దరఖాస్తు అడిగితే వాళ్ళు అందులో గనక కొన్ని ఇంకా సబ్మిట్ చేయవలసినవి ఏమన్నా ఉంటే గనక వాళ్ళు తిప్పి పంపుతారు. అదే రకంగా విజయసాయి రెడ్డికి తిప్పి పంపించడం జరిగింది. అందులో ముఖ్యంగా వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, విజయసాయి రెడ్డికి సంబంధించిన భూములు ఒక సర్వే నంబర్లతో సహా విజయసాయి రెడ్డి దరఖాస్తులో పేర్కొన్నారు. 15, 16 నుంచి 15, 19 దాకా. అది 16, 17, 18, 19 దాకా. అదేవిధంగా కొంత 10, 76 అంటూ కూడా కొన్ని సర్వే నంబర్లు అయితే ఆయన పేర్కొనడం జరిగింది. ఆ సర్వే నంబర్‌లో భూమి అంతా కలిపి 23,700 చదరపు గజాలైతే వచ్చింది. అయితే 20,000 చదరపు గజాల్లో ఉంటే గనక ఖచ్చితంగా కొన్ని అయితే వెసులుబాటు ఉంటది. కొన్ని పత్రాలైతే సబ్మిట్ చేయగలరు. 20,000 దాటితే ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి ఒకటి. రెండోదేంటంటే ఆల్రెడీ ఇప్పుడు అక్కడ పురాతనమైన బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. ఆ పురాతనమైన బిల్డింగ్స్ అన్నీ కూడా డిజాల్వ్ చేయడానికి ఖచ్చితంగా వేరే పర్మిషన్‌లు కూడా కావాలి. అదేవిధంగా ఇదంతా కూడా హైకోర్టులో ఉండడం వల్ల ఖచ్చితంగా ఏదోటి చేయాలన్న ఉద్దేశంతో గతంలో అయితే కొన్ని భూములు గానీ, కొన్ని బిల్డింగ్స్ కానీ వీళ్ళు ఇష్టానుసారం వైఎస్ఆర్‌సీపీ నాయకులు కట్టడం జరిగింది. అదే మన ఏదైతే రిషికొండ కూడా బోడిగుండు కొట్టి అక్కడ పెద్ద విలాసవంతమైన భవనాలు కూడా ఏర్పాటు చేశారు. అది మనం అందరూ చూసిందే. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక పవన్ కళ్యాణ్ గారిని దాన్ని విజిట్ చేశారు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలా? అంత విలాసమైన ఒక్కొక్క రూము కొన్ని కోట్లు పెట్టి ఫర్నిచర్ గాని అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎ ఇప్పుడు ఈ బీచ్‌లో ఉన్న కొంతవరకు స్థలాన్ని మాత్రమే ఆక్రయించినట్టు తెలుస్తుందా? లేదంటే బీచ్‌ని కూడా ఆక్రమిస్తున్నట్టున్నా? బీచ్‌లో ఉన్న స్థలాన్ని కూడా బీచ్‌కి సంబంధించిన స్థలాన్ని కూడా వీళ్ళు ఆక్రమిస్తున్నారు. అదేవిధంగా గతంలో ఋషికొండకు సంబంధించి ఎటువంటి అనుమతులు కేవలం కొంత కొంత ప్లేస్‌కి మాత్రమే అనుమతులు తీసుకొని దాన్ని పరిధి దాటి నిర్మాణాలు చేయడం గానీ, బే బీభత్సమైన వ్యయంతో కట్టడం గానీ, అది జగన్మోహన్ రెడ్డి పర్సనల్‌గా వాడుకోవడానికి కూడా ఉపయోగించుకుంటున్నారు. అతను ఇంత కాస్ట్‌లీ భవనం అతను స్వగృహంగా ఏదైతే సొంత ఇంట్లో విజయవాడ కేంద్రంగా ఉండడానికి ఉపయోగించుకుంటున్నారు అంటూ కూడా భారీ ఎత్తున విమర్శలొచ్చాయి. అయితే వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఈలోపు డిజాల్వ్ అవ్వడం, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రావడం కూడా జరిగింది. అయితే లోపలికి వెళ్ళిన వాళ్ళు కూడా రిషికొండకు సంబంధించిన ప్యాలెస్ చూసి అందరూ ఆశ్చర్యపోయే పరిస్థితి. ఎన్ గత వైసీపీ ప్రభుత్వం ప్రశ్నించలేదనే వాళ్ళొక ధీమాతో అప్పటి నుంచి అక్రమాలైతే స్టార్ట్ చేశారు. స్టార్ట్ మరి ఇప్పుడు చేసి ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడ ప్రశ్నిస్తుందో అనే భయంతోనే సీజేడీఎంఏకి ఇప్పుడు హ్మ్. ఇవొకటి దరఖాస్తులు పెట్టారంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ అనుమతులు లేకుండా వాళ్ళకి కట్టడం అనేది పరిపాటిగా మారింది.
విశాఖపట్నం కేంద్రం. అయితే ఇప్పుడు ఏదైతే హైకోర్టు ఉందో ఆల్రెడీ ఇష్యూ, హైకోర్టులో ఉన్న ఇష్యూ కాబట్టి ఖచ్చితంగా ఈలోపే కనుక ఒక ప్రహారీ కడితే కనుక కొంతవరకు సేవ్ అవుతామని విజయసాయి రెడ్డి గుర్తించారు. గుర్తించి ఖచ్చితంగా గోడ నిర్మాణం చేయడానికైతే పెట్టడం జరిగింది. అయితే ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించిన కూడా కొన్ని పర్మిషన్లు కూడా ఇప్పటికి కూడా తీసుకోవాల్సి ఉంది. ఇవన్నీ కూడా వాళ్ళు గ్రాఫ్ ఏదైతే శాటిలైట్ గ్రాఫ్ మీ భూమి ఎంతవరకు ఉందో అంతవరకు కూడా ఎయ్యాలని, అదేవిధంగా లోపల ఉన్న పాత బిల్డింగ్‌లు కూడా తొలగించి డిజాల్వ్ చేయడానికి కూడా పర్మిషన్లు తీసుకోవాలంటూ కూడా ఏదైతే క్వారీల్లో మార్చవలసిన నియమాల్లో కూడా, క్వారీ అంటే మార్చవలసిన నియమాలకు సంబంధించింది. మార్చవలసిన నియమాలు కూడా తిరిగి ఆహ్, ఏదైతే సీజెడ్ఎంఏ సంస్థ ఉందో, ఆ సంస్థ విజయసాయి రెడ్డికి చెప్పడం జరిగింది. ఇతను ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ అడ్డు పెట్టుకొని ఇదంతా చేశాడు. అవ్యాన్ రియల్ ఎస్టేట్ అని అతను కూతురు పేరు మీద ఉంది. ఆ కూతురు పేరు మీద ఉండడంతో ఏంటంటే, ఆ రియల్ ఎస్టేట్ కంపెనీని అడ్డు పెట్టుకొని ఈ ఈ రకంగా కార్యకలాపాలు అక్కడ వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో అనేక మంది నాయకుల మీద ఈ భూ కబ్జాలు ఇవన్నీ కూడా మనం వింటూనే ఉన్నాం ఆరోపణలు. ఇది కూడా అందులో ప్రధానం అని చెప్పుకోవచ్చు. ఏదైతే విజయసాయిరెడ్డి ఇప్పటికే వైఎస్ఆర్‌సీపీ పార్టీని వీడినా సరే, ఇది మళ్ళా ఇదొకటి చేరిందని చెప్పుకోవచ్చు. ఇందులో కనుక ఖచ్చితంగా ఈ భీమిలికి సంబంధించిన భూమి కనుక ఉంటే, మళ్ళా కూడా మరోసారి చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. ఆహ్, ఆ ప్రా ఎంతవరకైతే ఉందో సర్వేలో అంతవరకు వదులుకుంటే మంచిది. వదులుకోకపోతే కనుక ఖచ్చితంగా అధికారులు కూడా కేసు పెడతారు. కేసు పెట్టి ఇమ్మీడియేట్‌గా దానిపైన ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది పరిస్థితి. ఈ రకంగా విజయసాయిరెడ్డి ఉండడం. విజయసాయిరెడ్డి ఆల్రెడీ రిజైన్ చేసి పార్టీకి సంబంధించింది గానీ, సభ్యత్వాలకు గానీ, రాజ్యసభ సభ్యుడి కింద గానీ, అన్ని రకాలుగా కూడా పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయినా సరే, అతనికి ఈ భూ అక్రమ కేసులు గానీ, అక్రమ కట్టడాలపై గానీ ఖచ్చితంగా కేసులు వెంటాడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా విజయసాయిరెడ్డి ఇప్పటికే రాజకీయ సన్యాసం చేసినా సరే, అతను ప్రతిరోజు వివాదాలైతే తప్పట్లేదని చెప్పుకోవచ్చు. ఏదైతే ఆ రిషికొండకి ఏ రకంగా అయితే బోడిగుండు కొట్టి తన సొంత బిల్డింగులు, సొంత భవనాలు అయితే ఏర్పాటు చేసుకున్నారో వైసీపీ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వం వచ్చాక ఒకదాని తర్వాత ఒకటి బయటకు పడే పరిస్థితి ఉంది. మనం చూసాం. ఇదే వైసీపీ పార్టీకి చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పటికి 70 ఎకరాల భూమి కబ్జా చేశాడంటూ కూడా కొన్ని వివాదాలైతే అంటే ఇదంతా చుట్టుముడుతున్నాయి. చూస్తుంటే వైసీపీని వీడిన తర్వాతనే ఒక్కొక్కటిగా అన్ని అక్రమాలు గాని, నేరాలు గాని ఏదున్నా కూడా బయటికొచ్చే పరిస్థితి కనిపిస్తుంది. వైసీపీ ప్రభుత్వం ఎప్పుడైతే వెళ్ళిపోయిందో అప్పటి నుంచి కూడా కనిపిస్తుంది. కేవలం ఒక విజయసాయిరెడ్డి మీద కాదు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గానీ, అదేవిధంగా విజయసాయిరెడ్డి గానీ, కొంత ఈ విజయవాడకు సంబంధించిన ఏదైతే రిజిస్టర్ ఆఫీస్‌లో సంబంధించిన వైసీపీ నాయకుల కుట్రకు సంబంధించి గానీ, అదే రీతూ చౌదరి విషయం గానీ, వీళ్ళందరూ కూడా వైసీపీ ప్రభుత్వంలో అడ్డగోలుగా దోచుకున్నారు, ఆక్రమణలు చేశారు అంటూ కూడా భారీ ఎత్తున విమర్శలు రావడం, విమర్శలు వచ్చిన విధంగానే ఇక్కడ సాక్ష్యాలు కూడా, ఎవిడెన్స్ కూడా ఒకదాని తర్వాత ఒకటి తవ్వే కొద్దీ కూడా ఈ కూటమి ప్రభుత్వం రోజుకొకటి బయటికి తీసే పరిస్థితి అయితే ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డికి మెయిన్ ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధించింది బయటికి రాకపోయినా కింద ఉన్న క్యాడర్ మటుకు అందరూ ఒకదాని తర్వాత ఒకటైతే బయటకు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఉత్తరాంధ్రకు ఎవరైతే పెద్ద దిక్కుగా ఉన్నారో విజయసాయిరెడ్డి గతంలో వైసీపీ ప్రభుత్వానికి గానీ, వైసీపీ జగన్మోహన్ రెడ్డికి గానీ భారీ ఎత్తున ఈ భూకి సంబంధించిన ఆక్రమణలు చేసి తక్కువ రేట్లకు కొని ఈ దందాలు చేసిన ఆరోపణలు, విమర్శలు అయితే పెద్ద ఎత్తున అయితే వినిపిస్తున్నాయి. అయితే ఒకదానిది ఒకటైతే ప్రస్తుతం బయటకు వస్తున్న పరిస్థితి. మరి ఇందులో విజయసాయిరెడ్డి పూర్తిగా చిక్కుకుంటారో లేదా అనేది మనం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరి చూద్దాం విజయసాయి రెడ్డి ఈ భీమిలి అక్రమాలపై సీజెడ్ఎంఏ సంస్థ ఎలా స్పందిస్తుందో చూద్దాం. నమస్తే. నమస్తే.